ఆల్రెడీ వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. 30, 32, 34 తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎంతో కొంత 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారం చేసేది. ఆ తల్లిదండ్రులు సంపాదించుకోవాలి. ఆ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇన్ని మ్యాచెస్ చేసి ఉంటారు కదా సార్. చేసినాక ఆల్రెడీ మ్యాచ్ సెట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కదా సార్. దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? సాల్వ్ చేస్తారా అంటే ఇంకా తప్పదు కదమ్మా. ఇప్పుడు ఎంతో కష్టపడి వీళ్ళు ఫీజులు కట్టి పెళ్లి ఫిక్స్ పెళ్లి చేసుకోను వీళ్ళు మళ్ళీ గొడవలు పెట్టుకుంటే ఆల్రెడీ వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. వీరు 30, 32, 34 తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు లొల్లులు పెట్టుకొని ఇంకా గుసలాట ఆడుకొని వీళ్ళు లొల్లులు పెట్టుకుంటే ఇక పోయి చెప్పమంటే చెప్తాం. ఇక తప్పదమ్మా, తప్పదు. మాట్లాడతాము, పెద్ద మనుషులను పిలుస్తారు, వాళ్ళని కూర్చొని వీళ్ళు కూర్చొని పెడతాము. అరే బాబు నీ పరిస్థితి ఇది, నాకు ఇంతకు ముందు మాట్లాడినావు, నువ్వు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, పిల్ల దొరికితే చాలని చెప్పినావు ముచ్చట. ఇప్పుడేమో పిల్లని కొడుతున్నావట, తిడుతున్నావట, ఏం సంగతి? నువ్వేందమ్మా నాకు 1,00,000 రూపాయలు జీతం కావాలన్న పిల్లగాని అన్నావు, మరి 1,00,000 రూపాయలు ఉన్న జీతగారితో ఉన్నావు కదా, ఇంకేం కావాలి నీకు? మరి ఇద్దరిని సముదాయించి వాళ్ళిద్దరిని ఒకటి చేసి కూసోబెట్టి మాట్లాడతాము, సముదాయిస్తాము. అన్ని విధాలుగా వాళ్ళకి గిట్ట కాదు గిట్లా అని. ఇప్పుడు కొత్తగా పెళ్లి అనేది ఇక వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఒక వయసులో చేసుకున్నారంటే అప్పుడే పెళ్లి చేసుకుంటారు కాబట్టి చిన్న వయసా పెద్ద వయసు అనేది కాదు. దానికి అనుభవం అనేది రావాలంటే ఓ 6 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఆ మనిషి ఈ మనిషి కావాలంటే ఒక 6 నెలలు టైం పడుతుంది. మనం ఆ స్పేస్ అనేది అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి ఇవ్వాలి, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి ఇవ్వాలి. ఎక్కడనో పెరిగిన పిల్ల ఆమె భోజన పద్ధతులు కావచ్చు, ఆమె ఉండే విధానం కావచ్చు, ఆమె కల్చర్ కావచ్చు డిఫరెంట్ ఉంటది. అది మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు అగో గిట్ల డ్రెస్ వేస్తుంది అని అంటే అయిపోయాను అటు చెప్పుకోవాలి. అమ్మ మన ఇంట్లో గిట్ల ఉంటది పరిస్థితి. కొందరింట్లో ఉప్పు ఎక్కువ తింటారు, కొందరింట్లో తక్కువ తింటారు. ఈ ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని మమ్మల్ని పిలిస్తే మేమేం చేస్తామమ్మా? వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెడితే మేమేం చేయలేం. కానీ ఏంటి అంటే ఆ తల్లిదండ్రులు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎంతో కొంత 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంసారం చేసారు. ఆ తల్లిదండ్రులు సంపాదించుకోవాలి. ఆ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పాలి. ఇట్లా చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడున్న కాలంలో. కాబట్టి డైవర్సీ పర్సెంటేజ్ అనేది చాలా పెరుగుతుందమ్మా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటైతే ఎవరు ఏం చేయరు. ఎవరు అమ్మ నాన్న తర్వాత ముందు భార్యాభర్త మేము ఒకటి అనే ఎప్పుడైతే వాళ్ళ లోపల ఆ భావన ఉంటుందో 100% వాళ్ళ సంసార జీవితం బాగుంటది. హిందీలో ఒక మాట ఉన్నదమ్మా, ఏమున్నది కహావతు, మియా బీబీ రాజీతో కాజీ క్యా కరేగా. మా అసంటోళ్ళు మధ్యలో పోయిన వాళ్ళు ఏమైతామో ఇంకా మీరే అర్థం చేసుకోండి దయచేసి చెప్పే మాట. కాబట్టి భార్యాభర్తలు 100% వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉంటాయో మధ్యవర్తుల అవసరమే లేదు. మా అవసరం మీకు ఎప్పటిదాకా పెళ్లి ఫిక్స్ అయ్యే వరకే. నేను దాదాపు మ్యాచ్ ఫిక్స్ అయ్యే వరకే ఉంటది తప్ప ఇక ఎంగేజ్మెంట్ కో పెళ్లికో నేను పోను. ఎందుకోసం అంటే నేను చేసేదే పర్ఫెక్ట్ గా చేస్తా కాబట్టి నాకు అవసరం అనేది రాదు. నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ సమస్య 100లో ఒకరికి వస్తుంది. ఇంకా తప్పదు, పోతాము, మాట్లాడతాము, ఖచ్చితంగా చెప్తాము, సలహాలు సూచనలు ఇస్తాము. వాళ్ళు వింటే బాగుపడతారు, వినకపోతే వాళ్ళే చెడిపోతారు. మళ్ళా రెండవసారికి వస్తారు, మళ్ళీ రండి, మళ్ళీ ఫీజు కట్టండి, మళ్ళీ చేసుకోండి, నాకేం బాధ లేదు, నేను రెడీ.